నమస్తే. ప్రస్తుతం అంటే ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించి అవకతవకలు జరిగినాయి, కరెక్షన్స్ తప్పు జరిగింది, తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. అంటే ఏ రకంగా అన్యాయం జరిగింది అనుకోవచ్చు తెలుగు వాళ్ళకి? కానీ ఇప్పుడు ఈ మన పేపరు తప్పుల తడకగా కరెక్షన్ చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ రకంగా? మొన్న 10th తారీఖు నాడు ఇచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్లో చాలా అవకతవకలు జరిగింది. టీజీపీఎస్సీకి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఏంటంటే టాప్ 100 టాప్ 500 మెంబర్స్లో ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మీరు బయట అనేటువంటిది ప్రెస్ ఇవ్వాలి. అదేవిధంగా దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ విధంగా మూడు టాప్ 500 అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వండి. అప్పుడు ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ వస్తుంది మనకి. గ్రూప్ 1 ఎంతమంది వచ్చారు తెలుగు మీడియం, గ్రూప్ 2 ఎంతమంది వచ్చారు, గ్రూప్ 3 ఎంతమంది వచ్చారు అన్నటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా టీజీపీఎస్సీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ తెలుగు అనేటువంటి విషయంలో మీరు చాలా అవకతవకలు చేశారు, ఖచ్చితంగా ప్రెస్ నోట్ విడుదల చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు రీకరెక్షన్ చేయాలంటున్నారా, లేకుంటే ఏం చెప్తా ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు రీకరెక్షన్ అనేటువంటిది కాదు, ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. రీకరెక్షన్ మీరు చేస్తా అంటున్నారు. రీకరెక్షన్ అనేటువంటిది మీకు కౌంటింగ్ రాదా? రీకౌంటింగ్ అంటే మీరు ఖచ్చితంగా అదే మార్క్స్ ఉంటుంది, మీరేం కరెక్షన్ చేయరు కదా. ఎవాల్యుయేట్ చేయండి. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మొత్తం ఉన్నటువంటి టోటల్ పేపర్స్ మొత్తం రివాల్యుయేట్ చేయాలి. దాంతోపాటు మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రిలిమ్స్ 2022 నుంచి ఇప్పటి వరకు 24 వరకు 3 times కండక్ట్ చేశారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశారు. కానీ అన్నీ అవకతవకలే. ఇందులో ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని ఎంక్వైరీ చేసి మొత్తం క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జీవో 29 జీవో 55 అనేటువంటి జీవో 55 గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి సోషల్ జస్టిస్ అనేటువంటిది జరిగింది. అందులో ఇప్పుడు ఆ జీవో 55ని తొలగించి జీవో 29 తీసుకొచ్చి సోషల్ జస్టిస్కి మొత్తం విఘాతం కలిగించి ఈ జీవో 29ని తీసుకురావడం వల్ల విఘాతం కలిగింది. ఈ జీవో 29ని రద్దు చేసేయాలి మొత్తం. అయితే ముఖ్యంగా ఇంకోటి కూడా వినబడతా ఉన్నది, ఏదైతే తెలంగాణ చరిత్రకు సంబంధించిన కరెక్షన్ అనేది తెలంగాణ ప్రొఫెసర్లు కాకుండా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చేయించారు అని చెప్పి కూడా ఒక వాదనలు వినపడతా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? గ్రూప్ 1లో 6వ పేపర్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉంది. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది తెలంగాణ అస్తిత్వం మీద ఏర్పడినటువంటి ఉద్యమాన్ని 6వ పేపర్గా ఈ టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం మన ప్రొఫెసర్ దిద్దాలి. మన ప్రొఫెసర్లు దిద్దకుండా ఏదో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ ప్రొఫెసర్కి మేము తెలంగాణ ఉద్యమంని కరెక్షన్ ఎవాల్యుయేట్ చేపిస్తామంటే ఇది ఎలా కుదురుతుంది? ఈ యొక్క ఉద్యమంలో ఉద్యమ చరిత్రని కరెక్ట్గా మన ప్రొఫెసర్కి తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకి తెలియదు కదా. సో ఇది చాలా దారుణం. ఈ తెలంగాణ ఉద్యమం పేపర్ని వేరే వాళ్ళతో కరెక్షన్ చేయడం, అది ఆంధ్ర వాళ్ళతో కరెక్షన్ చేయించడం అనేటువంటిది చాలా దారుణం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పేపర్ని ఖచ్చితంగా మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇంకో విషయంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది మేము 8.8 ఉన్నటువంటి నిరుద్యోగ శాతాన్ని మేము తగ్గించినాం, మేము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6.1% తగ్గించినాం అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరేం చెప్తారు దీన్ని? మీరు నిరుద్యోగ శాతాన్ని తగ్గించలేదు సార్. అసలు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసి చెప్పు, నిరుద్యోగ శాతం ఏ విధంగా పెరుగుతుంది తగ్గుతుంది అనేటువంటిది ఇంగిత జ్ఞానం ఉందా మీకు? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి మీరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేము బ్యూరోక్రాట్స్గా అయ్యి మేము ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి మేము మీ కింద పనిచేయాలి. ఇది ఆ వ్యవస్థ. ఈ నిరుద్యోగ యువతకు నేను పిలిపిస్తా ఉన్నా ఏంటంటే ఖచ్చితంగా మీరు రాజకీయంలోకి రండి. ఈ చాలా జాబ్స్ ఉన్నాయి కదా రాజకీయంలో, ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఇవన్నీ మనవే, మనం పరిపాలించుకుందాం. ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి ఈ దద్దమ్మలకు మనం చాకరీ చేయాల్సి వస్తూ ఉంది. ఇది నేను చాలా బాధపడతా ఉన్నా. నిరుద్యోగులకు మాత్రం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీకు రిక్వెస్ట్ అనుకోండి, మీకు డిమాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, నిరుద్యోగ మిత్రులారా మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు తరిమి కొట్టాలనేటువంటిది నేను పిలిపిస్తా ఉన్నా. ఇప్పుడు ఇచ్చినటువంటి నిరుద్యోగుల హామీలు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కానీ ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే ప్రక్రియ ముందరికి సాగుతుంది అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? ఈ ప్రక్రియ అనేటువంటిది నత్త నడకల మీద నడుస్తూ ఉంది.
ఈ జియో 29 క్యాన్సిల్ చేసేసి జియో 55 ప్రకారంగా మీరు జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేటువంటి నడుస్తూనే ఉంటుంది. కొత్త క్యాలెండర్ అనేటువంటి ఇచ్చేసి కొత్తగా రిక్రూట్ చేస్తే మేము మళ్ళీ కొత్తగా చదువుకుంటాం కదా. మేము ఈ ఉద్యమాలు అవి ఇవి అనేటువంటివి చేయం కదా. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చారట కదా. 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఫిలప్ చేశారు అనేటువంటిది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేటువంటిది మీరు చెప్తా ఉన్నారు, కానీ మీరు ఇచ్చింది మాత్రం 11,100 మాత్రమే. ఇది తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది మీకు తగదనేటువంటిది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఫైనల్గా ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మీద కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఎలాంటి డిమాండ్స్ ముందర పెడతా ఉన్నారు మీరు ప్రభుత్వానికి? ఇప్పుడు రీకౌంటింగ్ అనేటువంటిది ఖచ్చితంగా గ్రూప్ 1లో అవకతవకలు జరిగింది కదా. ఈ యొక్క అన్ని పేపర్లని రివాల్యుయేట్ చేయాలి. రివాల్యుయేట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. దాంతోపాటు ఇప్పుడు ఇందులో వేరే యూనివర్సిటీస్ ప్రొఫెసర్ కాకుండా మన ప్రొఫెసర్లతోనే కరెక్షన్ చేయాలి. ఇది కానీ 3 నెలలు కాకపోవచ్చు, ఇంకో 6 నెలలు తీసుకోండి, కానీ ప్యూర్ అనేటువంటిది వస్తుంది కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి న్యాయం జరిగింది, కానీ న్యాయం జరిగిందని అంటా ఉన్నారు. అదే తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. సో అన్యాయం అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనేటువంటిది తెలియజేస్తూ ఈ యొక్క తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు టాప్ 500లో ఈ లిస్టును మాత్రం టీజీపీఎస్సీ వెంటనే విడుదల చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాను.